ప్రపంచంలో మన చరిత్రలో గౌతముని కోపానికి తట్టుకున్నటువంటి స్త్రీ ఒక అహల్య తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అసలు గౌతమునికి కోపమే రాదు. ఒకవేళ కోపం వచ్చిందనుకో ఈ ప్రపంచంలో ఎవరు ఆపలేరాయన, ఒక అహల్య తప్ప. వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రత్యక్షమైనారు. నాయన గౌతమ ఆగు ఆగు ఆగు, శాంతి శాంతి, నీ తప్పు లేదు నాయన దీంట్లో. అదో ఒక దుర్మార్గుడు నాశనమైపోవాలా అంటే ఒక మంచి పనిని చెడుస్తే వాళ్ళు నాశనమైపోతారు. కాబట్టి వాళ్ళు నాశనమయ్యేదానికి ఈ పని చేసినారు నాయన, నీ తప్పు ఏమి లేదు నాయన. ఆ ఆవు చనిపోయిన ఆవును మేము బ్రతికిస్తాం, నీకు ఆ దోషం లేకుండా మేము చేస్తాం, నువ్వు శాంతించు మహాను కావాలి. గౌతముని శాంతపరిచి ఆకాశంలో నుంచి ఒక దివ్య వర్షాన్ని, అమృత వర్షాన్ని ఆ చనిపోయిన ఆవు మీద కురిపించాడు బ్రహ్మదేవుడు. ఎప్పుడైతే ఆ దివ్య అమృత వర్షం ఆ ఆవు మీద పడిందో చనిపోయిన ఆవు లేచి పట్టుకు వెళ్ళిపోయింది. ఆ పడిన వర్షం నదిగా మారింది. ఆ నదే గోదావరి. గోదావరి నది అటువంటి చరిత్రతో ఉంది. అటువంటి గోదావరిని కూడా మనకి ఆవాహన చేయడం జరిగింది. ఇంకొక నది నుంచి చెప్పిపోదా గండకి. ఈ గండకి నదిని కూడా ఇక్కడ ఆవాహన చేశాం. గండకి అంటే మనకు నేపాల్ రాజధాని ఖట్మండు. ఆ నేపాల్లో ఈ గండకి నది ప్రవహిస్తూ ఉంది. మన ఇండియాకు నేపాల్కు ఉమ్మడి నది అది. ఒక ప్రాజెక్టు కూడా, గండకు ప్రాజెక్టు కూడా కట్టారు. దాంతో కొంత మన ఇండియా కొంత నేపాల్ రెండు పారుదల జరుగుతూ ఉంది. ఆ గండకి నది చరిత్ర చాలా గొప్పది. ఇది దేవి భాగవతములో ఉంది. ఆ గండకి ఎలా నరిగా మారిందంటే గండకి ఒక ఆడామె, ఒక స్త్రీ. ఎవరు ఆమె? భోగమామె, వేశ్యాజాతి వృత్తిలో ఉండే ఒక ఆడామె, చింతామణి లాగా అనుకోండి. ఆ గండకి మహాభక్తురాలు, కానీ వృత్తి వేశ్యావృత్తి, భోగం వాళ్ళు. ఆ వేశ్యావృత్తి వల్ల కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తే అదంతా దాన ధర్మాలు చేసి పారేసింది. సత్రాలు కట్టించింది, దేవాలయాలు కట్టించింది, చెరువులు దొవ్వించింది, బావులు దొవ్వించింది. ఈ రకంగా ఎన్నో పుణ్య కార్యాలను చేసిన ఆ మహాతల్లి తన శరీరం కోసం టోపీలు కుట్టుకొని బతికిందాన్ని. అందుకే నేపాల్లో టోపీలు చాలా బాగా కుడతారు. అక్కడ ఈ ప్రపంచానికంతా వెరైటీ టోపీలు నేపాల్లో దొరుకుతాయి. ఆ గండకి టోపీలు కుట్టుకొని తన శరీరానికి అలంకారం చేసుకునేది. అయితే ఆమె వృత్తి వేశ్యావృత్తి కాబట్టి ఆ వేశ్యావృత్తి వల్ల వచ్చిన ధనమంతా కూడా దాన ధర్మాలు చేసుకుంటారు. ఎందుకు? ఆమె ధర్మం అది, కులవృత్తి అది. ఎవరి కులవృత్తిలో ఉంటే వాడి ధర్మం అక్కడనే ఉంది అని శాస్త్రం. దీనికి చరిత్ర చాలా ఉందనుకోండి. ఈ రకంగా ఆమె పుణ్యం రాసులైపోయింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రత్యక్షమైనారు. అమ్మా, నీ పుణ్యం రాసులైపోయింది తల్లి, ఇంకా ప్రపంచం పంటదు, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు త్రిమూర్తులు. అప్పుడు ఆ మహాతల్లి అనేది, మహానుభావ, నా గర్భవాసంలో సంతానం లేదయ్యా, కాబట్టి మీరు ముగ్గురు నా గర్భవాసంలో సంతానంగా నాకు బిడ్డలుగా పుట్టండి అని అడిగింది. చూడండి ఎలా ఉందో.